హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన టేబుల్ నిమ్మ హార్వెస్ట్కి వచ్చాయండి. కట్ చేసుకుందాం అండి. ఇదిగోండి, పండిపోయినాయి, మొత్తం పండిపోయి రాలిపోతున్నాయండి. ఇది మనం కొయ్యాలంటే చాలా గట్టిగా ఉంటుందండి. ఇది అసలు ఈ తొక్కతోటే వచ్చేస్తుంది కొయ్యాలంటే. మనం ఇలా కట్ చేస్తే కానీ రాదు. లేదా ఆటంతటే పండాలంటే చూడండి అలా రాలిపోతాయి. చాలా కాయలు కాస్తుందండి. ఇది ఈ మొక్క కొని నేను 5 ఏళ్ళు అవుతుందండి. కింద ప్రహరీ మీద పెట్టానండి, ప్రహరీ గోడ మీద పెట్టానండి. ఇది 2-3 కాయల కన్నా ఎప్పుడూ ఎక్కువ కాయలేదండి. ఈసారి ఈ టెర్రస్ మీదకి మార్చిన తర్వాత బాగా వచ్చిందండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ మళ్ళీ పూత వస్తుందండి. మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పూత నిలబడుతుంది. పండినాయండి ఇవి. సేమ్ ఒలిస్తే కమలాకాయలాగే ఉంటుందండి కలర్ తొనలన్నీ కూడాను. కానీ పులుపు అండి, నిమ్మకాయ కన్నా ఎక్కువ పులుపు ఉంటుంది. ఇది చాలా పులుపు ఉంటుంది. జ్యూస్కి బాగుంటాయండి. ఇప్పుడు సమ్మర్లో మనకి జ్యూస్కి బాగుంటాయి. ఇది పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాయలతోటి. ఈ కడియం నుంచి కొనుక్కొచ్చానండి ఈ మొక్క, కడియం నర్సరీ నుంచి. బాగా వచ్చిందండి. మంచి కలరు పడితే అచ్చం కమలకాయలా ఉంటుందండి. పచ్చడి కూడా పట్టుకోవచ్చు అంటండి. ఇవి నేను ఎప్పుడు పట్టలేదు, మరి పచ్చడి కూడా బాగుంటుంది అన్నారు. ఈ కొమ్మలు గ్రాఫ్టింగ్ ఇది పెట్టానండి. కొమ్మలు మనం అంట్లు కట్టడం కొమ్మ పెట్టాను. అదైతే చూపిస్తానండి. బాగానే వచ్చినాయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ కొద్దిగా మళ్ళీ 4 రోజులు పోయి కలర్ వచ్చి కోసుకుందామండి. ఇది ఎప్పుడు కాస్తుందండి మన నిమ్మ మొక్కలాగా. ఎప్పుడు 365 రోజులు కూడా మనకి కాయలు ఉంటాయి. బాగా కాస్తుంది టేబుల్ నిమ్మ. మనకి చిన్న మొక్కకి కాయలుగా బోన్సాయిలాగా అందంగా ఉంటుంది. పెంచుకోవడానికి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మన కాయలు కూడా మన జ్యూస్కి ఇంట్లోకి ఉపయోగపడతాయండి. ఇవి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి అంత చిన్న మొక్కకి. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై హింద్.